అక్కడ ముందే అందరు చాలా బాగా చెప్పారు. గంజాయి వద్దు, గ్రౌండ్కు చేరని చెప్పి ఇంతవరకు ఇంత మంచి అవేర్నెస్ ఉన్నందుకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సిరికొండ మండలం అనేది హెడ్ క్వార్టర్కు దూరంగా అడవులలో ఉన్నా కానీ చాలా వరకు మంది హాకీ ప్లేయర్లు ఉన్నారు, మంచి వాలీబాల్ ప్లేయర్లు ఉన్నారు, కబడ్డీ ప్లేయర్లు ఉన్నారు, క్రికెట్లో యూత్ కూడా అందరూ కూడా అన్నిటికీ ముందుకు వస్తారు. అంటే దీనికి ఇంతకుముందు కూడా మేము అప్పుడు 5km వాకింగ్ రన్నింగ్ కూడా పెట్టినప్పుడు కూడా సిరికొండలో కూడా చాలామంది పార్టీలతో సంబంధం లేకుండా యూత్ అని ఎవరైనా కానీ వ్యాపారస్తులు కానీ ఎవరు కానీ ముందుకొచ్చి పోలీసులకు ఎనీటైం సహాయ సహకారాలు అందించడంలో చాలా ముందున్నారు. మేము కూడా యువతకు ఏ విధంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇందులో నాకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే సిరికొండ మండలం అనేది అవేర్నెస్ బాగుంది, చాలా మంచి అవేర్నెస్ ఉంది. ప్రతి దాంట్లో స్పోర్ట్స్లో కానీ వేరే మేము చిన్న చిన్నగా అవగాహన కార్యక్రమాలు పెట్టినా కానీ దేంట్లో కానీ ముందున్నారు. ఇప్పుడు కానీ పొలిటికల్గా ఉన్నా కానీ పొలిటికల్ అంతా పక్కన పెట్టి పోలీసులకు కానీ ప్రభుత్వ వ్యవస్థలకు కానీ అన్నిటికీ కూడా చాలా సహాయకాలు అందిస్తారు. అదేవిధంగా చిన్నగా మనం మొన్న లాస్ట్ టైము నిజామాబాద్లో సెక్యూరిటీ కౌన్సిలింగ్ అని చెప్పి పెట్టుకున్నాం, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిలింగ్. అదేవిధంగా మన సిరికొండలో కూడా ఒక సిరికొండ మండలానికి సంబంధించి కూడా ఒక సెక్యూరిటీ కౌన్సిలింగ్ అనేది పెట్టుకున్నాం. చాలా బాగుంటుంది. రేపు పొద్దున అన్ని రకాలుగా స్పోర్ట్స్ కానీ రేపు పొద్దున కెమెరాలు పెట్టించడంలో కానీ దేంట్లో కానీ వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉంటే అప్పుడు చాలా బాగా పనిచేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు. ఈ యొక్క సిరికొండ మండల స్థాయి క్రికెట్ పోటీ ఉద్దేశం ఏంటంటే గంజాయి వదిలి గ్రౌండ్ను పట్టుకో, దీని ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. అతిరథ మాధవ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న సిరికొండ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా శ్రీ భిక్షపతి గారికి స్వాగతం. అదేవిధంగా వివిధ ఫ్రాంచైజీస్ ఓనర్స్, అదేవిధంగా పత్రికా ప్రతినిధులకు అందరికీ స్వాగతం. ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ రోజుల్లో యువత అందరూ చెడు వ్యసనాలకి బానిస అవుతున్నారు.
చెడు వ్యసనాలకు, ఎటువంటి వ్యసనాలకు బానిసలు కాకుండా అందరూ గంజాయి లాంటి మత్తు పదార్థాలని వదిలేసి మానసిక ఉల్లాసానికి, శారీరక పటుత్వానికి సన్నద్ధం కావాలి. దానిలో భాగంగానే క్రీడాంశాలకు ప్రాధాన్యం ఇస్తూ మన సిరికొండ మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి టోర్నమెంట్ ముందు ఏర్పాటు చేయడానికి ఇదొక ముందు అడుగులాగా భావిస్తూ ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని యువత, చిన్నపిల్లలు ఎవరైనా కూడా క్రీడల్లో ఆసక్తి పెంపొందించుకొని జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, నేషనల్స్లో పార్టిసిపేట్ చేయాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. నిర్వహిస్తున్నటువంటి ఎస్పిఎల్ ప్రీమియర్లో భాగంగా ఈరోజు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి సిఐ గారికి, అలాగే ఇందులో భాగస్వామ్యం అయినటువంటి మండల ఎస్ఐ గారికి, అలాగే మిత్రుడు, సోదరుడు, యువకుడు, గ్రామ ఉప సర్పంచ్ శోభన్ గారికి, అలాగే సర్పంచ్ సాయి గారికి, అలాగే ఫ్రాంచైజీలకు సంబంధించినటువంటి యాజమాన్యులకు, ముఖ్యంగా క్రీడాకారులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, సిరికొండ మండల్ అనే ఎక్కడుంది, సిరికొండ మండలం స్థాయి నుంచి సిరికొండ మండల్ ఇక్కడే ఉందనే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఒక మాలావత్ పూర్ణను ఆదర్శంగా తీసుకుంటూ, ఎప్పుడైనా సరే ఆటల్లో పాటల్లో ఎక్కడైనా సరే మారుమూల గ్రామాల నుంచి వచ్చి పైకి వచ్చిన వాళ్ళే ఉన్నారు తప్ప ఎక్కడనో రూపాలతోనో డబ్బులతో వచ్చిన వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో యువకులకు మా యొక్క యూత్ కాంగ్రెస్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఎలాంటి అవసరాలు వచ్చినా కానీ నా స్థాయి నుంచి నేను, ఎమ్మెల్యే గారి స్థాయి నుంచి ఎమ్మెల్యే గారు, అలాగే ఇంకేమైనా అవసరాలు వస్తే పై అధికారులతో మాట్లాడి యువకులకు ఏదైనా కానీ ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉంటామని చెప్పి యూత్ కాంగ్రెస్ తరఫున అందరికీ తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి శోభన్ కానీ, నేను కానీ గత 20 సంవత్సరాల నుంచి క్లాస్మేట్స్. అప్పుడున్నటువంటి గేమ్స్లో కూడా మా ఇద్దరికి పోటీ ఉండేది. వాడు కబడ్డీ ప్లేయరు, నేను వాలీబాల్, క్రికెట్ ప్లేయర్ని. ఎప్పుడు చూసినా కానీ సిరికొండ అని ఆనంది, సిరికొండ అని ఆనందికే ఎక్కడి. అంటే నేను ఏమంటున్నానంటే, ఓటమి గెలుపుకి మెట్టు ఇవన్నీ కాదు. గెలిస్తేనే సొసైటీలో గౌరవం, గెలిస్తేనే సొసైటీలో గౌరవం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్లేయర్ గెలవడానికి కోసము, గెలుపులో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ, నేను కూడా ఒక ఫ్రాంచైజీని తీసుకోవడం జరిగింది. ఆ కప్పు మా ఫ్రాంచైజీ వాళ్ళు ఇస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పిఎల్ టోర్నమెంట్ పెట్టినటువంటి మా యొక్క స్టూడెంట్, మా యొక్క దోస్తులు నిర్వహించడం మాకు చాలా ఆనందకరం ఉంది. దీన్ని అనుసరించి వివిధ గ్రామాల నుంచి సిరికొండ మండల వ్యాప్తంగా ఇక్కడ వచ్చినందుకు వారందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ క్రికెట్ టోర్నమెంటు సక్సెస్ కావడానికి ఎస్ఐ సారు చాలా కృషి చేసిళ్ళు, అలాగే సిఐ సారు మరి ముఖ్య అతిథులుగా వచ్చి యువతను ఎంకరేజ్ చేయడము, మరి ప్లేయర్లకు మరి ఉత్తేజం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు ఈ గేమ్ల వల్ల స్నేహంతో పాటు మంచి ఆరోగ్యము, మంచి లక్షణాలు కలగాలని, మరి గంజాయి వదలు గ్రౌండ్ చేరు అంటే ఈ విధంగా గ్రౌండ్ చేరడం వల్ల చెడు ఉద్దేశాలకు పోకుండా వారు మంచి ఆరోగ్యంగా ఉంటూ ఉద్యోగ అవకాశాలు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా యువకులందరికీ నేను కోరుకుంటున్నా. ఈ ఉపన్యాసాన్ని సిరికొండ మండల స్థాయి టోర్నమెంట్ను మా సిరికొండ మండల యువత నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ యువత పక్కదారి పట్టకుండా నైపుణ్యాన్ని మరి బయటకు తీసుకుపోయే విధంగా దీన్ని ఏర్పాటు చేసిన మా యువతకు మరి మా సిరికొండ గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ
మంచిగా ఆడి గెలవాలి, ఓడిన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిరికొండ మండల కేంద్రంలో సిరికొండ ప్రీమియర్ లీగ్ అనే క్రికెట్ లీగ్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. సిరికొండ ప్రీమియర్ లీగ్ అనేది బేసిక్గా సిరికొండ మండల వాసులకు ఎవరైతే సిరికొండ వాళ్ళు ఉంటారో వాళ్ళ సిరికొండ లోకల్ ప్లేయర్స్ వాళ్ళ టాలెంట్ బయట తీయడం కోసం సిరికొండ ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 7 ఫ్రాంచైజీలు 7 క్యాప్టెన్స్ వాళ్ళ టీం తీసుకొని టీమ్స్ డివైడ్ చేసుకోవడం జరిగింది ప్రతి సిరికొండ మండల ప్లేయర్స్తోని. ఈ టోర్నమెంట్ మొత్తం 5 రోజులు లీగ్ మ్యాచెస్ నడుస్తాయి. ప్రతి టీము ప్రతి ఒక్క ఆపోజిట్ టీంతో లీగ్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ అనేది 5 డేస్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ఈరోజు గంజాయికి బానిస అవుతున్నారు. సో గంజాయి బదులు గ్రౌండ్ చేరు అనే నినాదంతో యువతను ఒక బ్యాడ్ అడిక్షన్ నుంచి ఒక గుడ్ అడిక్షన్లోకి తేవడానికే ఈ టోర్నమెంట్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలాంటి టోర్నమెంట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మంచి బాండింగ్ పెరుగుతుంది. ప్లేయర్స్ యూత్కి మంచి రికగ్నిషన్ వస్తుంది. ప్రతి ప్లేయర్ ప్రతి మనిషికి తెలుస్తాడు అండ్ మంచి స్నేహ సంబంధాలు పెరుగుతాయి. సో ఈ ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది.